హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకే 1000 బిట్స్లో పార్ట్ 2కి రావడం జరిగిందండి. సో పార్ట్ 1లో మనం ఒక 50 బిట్స్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఇంతవరకు చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్లో మరొక 50 బిట్స్ చెప్పుకుందాం. సో అలా మనం ఈ 1000 బిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి పెయిడ్ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 51 క్వశ్చన్, వేర్ ఈజ్ యునెస్కో హెడ్ క్వార్టర్? సో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగారు మనకి. సో యునెస్కోలో మనకి యునెస్కో ఫుల్ నేమ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, రైట్? సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మనకి యునెస్కో యొక్క ఫుల్ నేమ్ అండి. ఓకే, అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్, లండన్, ప్యారిస్, జెనీవా. సో ఎక్కడ ఉంది మనకి యునెస్కో హెడ్ క్వార్టర్స్? ఇట్ ఈస్ ఇన్ ప్యారిస్, రైట్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, సో దీన్నే మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అంటాము. ఓకే, సో 1946లో మనకి యునెస్కో అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఈ యునెస్కోకి సంబంధించి 1972లో అన్నమాట ఏం ఏర్పాటైంది మనకి యునెస్కోకి సంబంధించి? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది మనకి 1972 నుంచి ఏర్పాటు అవడం జరిగింది అనమాట. అంటే 1975 నుంచి మనకి యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ సంపద జాబితా ప్రదేశాలు అనేవి 1975 నుంచి ప్రకటించడం జరిగింది అనమాట. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్, టర్కీ క్యాపిటల్. ఓకే, సో టర్కీ రాజధాని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? అంకారా, ఇస్తాంబుల్, వియన్నా, నన్ ఆఫ్ ద ఎబో, అంటే పైవేవి కాదు. సో టర్కీ క్యాపిటల్ ఏంటి మనకి? టర్కీ రాజధాని అంటే ఇట్ ఈస్ అంకారా. ఓకే, సో అంకారా ఇస్ ద కరెక్ట్ వన్ అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఇస్తాంబుల్ అనేది. ఇదే ఏంటి అంటే మనకి టర్కీలో లార్జెస్ట్ సిటీ అన్నమాట. అతిపెద్ద నగరం మనకి టర్కీలో ఏంటి అంటే ఇస్తాంబుల్. టర్కీ క్యాపిటల్ వచ్చేసి అంకారా. ఓకే, సో ఇంకా టర్కీ గురించి చూస్తే మనకి టర్కీ క్యాపిటల్ అంకారా అనుకున్నాం. టర్కీ ప్రెసిడెంట్ ఎవరు మనకి? రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్. ఓకే, సో నోట్ డౌన్ చేసుకోండి, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, రైట్? సో నెక్స్ట్ టర్కీ కరెన్సీ ఏంటి? సో టర్కీ యొక్క కరెన్సీ ఏంటి అంటే టర్కిష్ లిరా అన్నమాట. ఓకే, సో అది టర్కీ గురించి. సో టర్కీ క్యాపిటల్ అంకారా. నెక్స్ట్ 53rd క్వశ్చన్, సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ సిటీ? సో సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అనేది ఏ నగరానికి పేరు? సో ఇక్కడ ఉన్న వాటిలో ఏ నగరానికి మనకి సిటీ ఆఫ్ ఫెస్టివల్ అని పిలుస్తారు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? బద్రీనాథ్, మదురై, పూరి, కేదారినాథ్. ఈ 4 కూడా మనకి ఒక టెంపుల్స్ కి సంబంధించినటువంటి ఫేమస్ ప్లేసెస్ ఇవన్నీ కూడాను. సో బద్రీనాథ్, కేదారినాథ్ ఈ 2 కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? బద్రీనాథ్, కేదారినాథ్ ఉత్తరాఖండ్ లో ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మనకి చార్ధామ్ ఉన్నాయి కదా, సో వాటిలో మనకి బద్రీనాథ్, కేదార్నాథ్ అనేది ఫేమస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మదురైలో మనకి మీనాక్షి టెంపుల్ ఉంది. అలాగే పూరి జగన్నాథ స్వామి అంటాం కదా, సో ఆ టెంపుల్ అనేది ఫేమస్ అన్నమాట. అయితే ఇక్కడ ఏ ప్లేస్ కి మనకి సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని పిలుస్తున్నారు? సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్? సో మదురై నగరాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పి పిలుస్తారనమాట. సో మదురై అనేది మనకి ఎక్కడుంది? ఇది మనకి తమిళనాడులో ఉంది.
పూరి వచ్చేసి మనకి ఎక్కడుంది, అది ఒడిస్సాలో ఉంది. అండ్ బద్రీనాథ్ కేదారీనాథ్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ లో ఉంది. ఓకే, సో తమిళనాడు చూసుకుంటే మనకి తమిళనాడులో ఈ మదురై అనేది ఉంది. ఇక్కడ మనకి మీనాక్షి టెంపుల్ అనేది ఫేమస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ అరేబియన్. సో క్వీన్ ఆఫ్ అరేబియన్ అని చెప్పి ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి గోవా, కొచ్చి, కేరళ, గోవా. సో సారీ, ఇది నన్ ఆఫ్ ద ఎబో అండి, ఏది కాదు అని చెప్పి. సో టైప్ మిస్టేక్ ఇది. క్వీన్ ఆఫ్ అరేబియన్ అని ఏ నగరానికి పేరు, రైట్? సో ఆన్సర్ ఏంటి మనకి, క్వీన్ ఆఫ్ అరేబియన్ అనేది ఇట్ ఈస్ కొచ్చి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. కొచ్చి అనేది మనకి ఏ ప్లేస్ లో ఉంది, ఇది కేరళలో ఉంది, రైట్? సో మనకి 14th సెంచరీ నుంచి కూడా ఇండియాలో ఈ కొచ్చి కేరళ అనేది, కేరళ అనే కాదు, వెస్ట్ కోస్ట్ ప్రాంతం అంతా కూడా, పశ్చిమ తీర ప్రాంతం అంతా కూడా స్పైసెస్, సో స్పైసెస్ కి వాణిజ్య కేంద్రంగా ఈ ప్రాంతం అంతా ఉండేదన్నమాట 14th సెంచరీ అంతా కూడా. ఓకే, సో ఇక్కడ మనకి ట్రేడ్ అనేది, వాణిజ్యం, వర్తకం, ఇవన్నీ కూడా మనకి ఎవరితో చేసేవాళ్ళు వీళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే అరబ్ మర్చెంట్స్ తోటి చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో అందుకని చెప్పి మనకి ఈ క్వీన్ ఆఫ్ అరేబియన్ అనే ప్రాంతం అనేది పేరు వచ్చింది అనమాట కొచ్చికి. ఓకే, సో 1503లో చూసుకుంటే పోర్చుగీస్ వారు కొచ్చిని ఆక్రమించి ఫస్ట్ యూరోపియన్ కాలనీస్ ఇన్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో కొచ్చి చూసుకుంటే మనకి ఎక్కడ, ఇది కేరళలో ఉంది. సో కేరళ క్యాపిటల్ ఏంటి మనకి, తిరువనంతపురం. అండ్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 55th, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సో సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, మణిపూర్, కేరళ, సిక్కిం, ఒడిస్సా, రైట్? సో ఈ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకి ఎక్కడుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా అన్నమాట. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో అది కూడా మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ లో, జిల్లాలో, ఈ ఒడిస్సా ప్రాంతంలో మనకి ఈ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అని ఉంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఈ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ లో ఎక్కువగా టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఫేమస్ అన్నమాట ఇవి. ఓకే, సో అదే విధంగా దీంట్లో బెంగాల్ టైగర్స్ అనేవి ఫేమస్. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ లో బెంగాల్ రివర్స్ అనేవి ఫేమస్. ఇట్ ఈస్ ద 7th లార్జెస్ట్ పార్క్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, సో అది 7వ లార్జెస్ట్ పార్క్ ఇన్ ఇండియా, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది, రైట్? సో అది వాటి గురించి. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ఒడిస్సా చూసాం కదా, సో ఒడిస్సా వచ్చేసి సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. అండ్ ఒడిస్సాలో ఇంకో పార్క్ కూడా ఉంది. అలాగే గహిర్మాతా బీచ్ కనుక చూస్తే మనకి గహిర్మాతా బీచ్ అనేది ఎక్కడుంది అంటే ఒడిస్సాలోనే ఉంది ఆ బీచ్. సో అక్కడ ఏంటి అంటే మనకి ఆలివ్ రిడ్లీ టర్టల్స్ అని ఉంటాయన్నమాట, తాబేళ్ళు అవి. సో ఆ తాబేళ్ళు ఫేమస్ అన్నమాట, అవి ఓన్లీ గహిర్మాతా బీచ్ లోనే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఇండియన్ సినిమాకి సంబంధించి పితామహుడు ఎవరు అంటే భారతీయ సినిమా పితామహుడు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, అమితాబ్ బచ్చన్, దాదా సాహెబ్ ఫాల్కే, 2 ఆఫ్ ద ఎబో, నన్ ఆఫ్ ద ఎబో, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, దాదా సాహెబ్ ఫాల్కే. సో అందరికీ తెలిసిందే ఇది, భారతీయ సినిమా పితామహుడు ఎవరు అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పితామహుడు ఎవరు అంటే దాదా సాహెబ్ ఫాల్కే. అండ్ ఇతని పేరు మీదే మనకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది, అదే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. అండ్ సినీ రంగంలో అత్యుత్తమంగా ఇచ్చేటటువంటి పురస్కారం ఏది అంటే ఈ పురస్కారం అన్నమాట. ఓకే, సో ఇది దాదా సాహెబ్ ఫాల్కే గురించి. సో ఇతని గురించి చూసుకుంటే ఇతని అసలు పేరు ఏంటి మనకి, దుండి రాజ్ గోవింద్ ఫాల్కే. దుండి రాజ్ గోవింద్ ఫాల్కే. అండ్ ఇతను భారతదేశంలో తొలి మూకీ చిత్రం తీశారనమాట. అది ఏంటి మనకి తొలి మూకీ చిత్రం, రాజా హరిశ్చంద్ర, రైట్? సో ఈ రాజా హరిశ్చంద్ర మూవీ తీశారనమాట.
ఈ దాదాసాహెబ్ ఫాల్కే గారు 1913లో, రైట్. సో నెక్స్ట్ వన్, వరల్డ్ హెల్త్ డే. ఓకే, సో వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సెప్టెంబర్ 9th, ఏప్రిల్ 7th, మే 7th, ఆగస్ట్ 7th. సో ఆన్సర్ ఏంటి మనకి? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ ఇస్ ఏప్రిల్ 7th, రైట్. సో ఏప్రిల్ 7th, ఏప్రిల్ 7వ తేదీన మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది జరుపుకుంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారండి. సో అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ ఇయర్ కి ఏంటి, 2020కి సంబంధించి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటి అంటే టు సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్. టు సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్. మిడ్ వైఫ్స్ అంటే మనకి ఎవరు అంటే మంత్రసానులు అంటాము. పూర్వకాలంలో మంత్రసానులు ఉండేవాళ్ళు డాక్టర్ల బదులు, రైట్. సో వాళ్ళని మనం ఎవరు అంటాము అంటే మిడ్ వైఫ్స్ అంటాం అనమాట. ఓకే, సో టు సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ ని వచ్చేసి మనకి 2020 థీమ్ అనమాట వరల్డ్ హెల్త్ డే. సో అలాగే WHO ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ WHO ఈసారి ఈ 2020 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది అంటే ఇయర్ ఆఫ్ ద నర్స్ అండ్ మిడ్ వైఫ్స్ అని చెప్పి ప్రకటించింది అనమాట. ఇయర్ ఆఫ్ ద నర్స్ అండ్ మిడ్ వైఫ్స్. ఓకే, అది 2020 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫారెనర్ టు రిసీవ్ భారతరత్న అవార్డ్? సో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి విదేశీ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు, రైట్. సో విదేశీ వ్యక్తి అన్నమాట, ఇండియన్ వ్యక్తి కాదు, విదేశీ వ్యక్తి. సో భారత రత్న అనేది మనకి ఏంటిది? ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అన్నమాట, అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారం. ఓకే, సో ఈ అవార్డ్ ని మనకి 1954 నుంచి మనకి ఈ అవార్డ్ ని ఇస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడు ఇస్తున్నారు ఆ భారతరత్న అవార్డు అనేవి? ఎవ్రీ ఇయర్ కూడా రిపబ్లిక్ డే రోజు జనవరి 26న అందరికీ బహుకరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మొట్టమొదటి విదేశీ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో విదేశీయుడు ఎవరు మనకి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సో ఇతను ఏ ప్రాంతం అంటే పాకిస్తాన్ అన్నమాట. సో విదేశీ వ్యక్తి ఎవరు అంటే ఈ పాకిస్తాన్ వ్యక్తి. ఇతని ఫ్రంటియర్ గాంధీ అని కూడా అంటారు, పాకిస్తాన్ కి సంబంధించి ఫ్రంటియర్ గాంధీ అంటారు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెల్సన్ మండేలా గారు కూడా ఉన్నారు. ఇతను వచ్చేసి సెకండ్ ఫారినర్ అన్నమాట. ఫస్ట్ ఫారినర్ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సెకండ్ వ్యక్తి ఎవరు అంటే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఓకే, సో అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇది ఎక్కడ ఉందండి మనకి? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి? ఇది ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉంది. నెదర్లాండ్స్ ది హేగ్ లో ఉందన్నమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది, రైట్. సో ఇందులో చూసుకుంటే మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? నాగేంద్ర సింగ్, విజయలక్ష్మి పండిట్, బిఎన్ రావు, సిడి దేశ్ముఖ్. సో అయితే ఎవరు తొలి భారతీయ వ్యక్తి అధ్యక్షత వహించారు అంతర్జాతీయ న్యాయస్థానానికి? ఓకే, సో మనకి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావు. ఓకే, సో బెనగల్ రావు అన్నమాట ఇతను, బిఎన్ రావు. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఇక్కడ రిమైనింగ్ నాగేంద్ర సింగ్ చూసుకుంటే ఇతను కూడా ఉన్నారు, కాకపోతే బిఎన్ రావు వచ్చేసి మనకి ఫస్ట్ అన్నమాట. 1952-53లో ఇతను ఉండడం జరిగింది, రైట్. సో ఇది అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయ న్యాయమూర్తులు. నెక్స్ట్ 60th క్వశ్చన్, వేర్ ఇస్ ద సైలెంట్ వ్యాలీ? సో సైలెంట్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది? సో మనకి సైలెంట్ వ్యాలీ అని చూసుకుంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంది. సో అదేంటో చూద్దాం. సో ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్స్ ఏమున్నాయి? కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఈ ప్లేస్లు అన్నమాట. అయితే ఎక్కడ ఉంది సైలెంట్ వ్యాలీ? సో సైలెంట్ వ్యాలీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? కేరళ గుర్తు రావాలన్నమాట.
ఓకే, సో సైలెంట్ వ్యాలీ అనేది కేరళలో ఉంది, అది కూడా పాలక్కడ్ గ్రామంలో, పాలక్కడ్ జిల్లాలో ఈ కేరళ ప్రాంతంలో సైలెంట్ వ్యాలీ అనేది ఉంది. ఇది ఒక ప్రాంతం. ఆ ప్రాంతమే ఇప్పుడు మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గా ప్రకటించడం జరిగిందనమాట. సో యాక్చువల్లీ ఏం జరిగింది అంటే మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎలా అయింది అంటే, సో ఈ సైలెంట్ వ్యాలీకి మనకి 1973లో అన్నమాట ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఏంటా ఉద్యమం అంటే సేవ్ సైలెంట్ వ్యాలీ అని చెప్పేసి. ఓకే, సో ఇదొక మొత్తం అటవీ ప్రాంతం అన్నమాట. ఈ సైలెంట్ వ్యాలీ ప్రాంతం అంతా ఏంటి అంటే ఒక అటవీ ప్రాంతం, అది కూడా ఒక ట్రాపికల్ ఫారెస్ట్, అది సతత హరిత ఉష్ణమండల అడవి ప్రాంతం అన్నమాట. సో అది మనకి కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉంది. అయితే దీనికి దగ్గరలో మనకి ఏంటి అంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. అంటే జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది సైలెంట్ వ్యాలీ అటవీ ప్రాంతం దగ్గర ఉంది. సో దాని నుంచి కాపాడడం కోసం అన్నమాట 1973లో స్కూల్ టీచర్స్, అలాగే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వాళ్ళు, శాస్త్ర సాహిత్య పరిషత్ వాళ్ళు అనమాట, వీళ్ళంతా కలిసి ఏం చేశారు అంటే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమమే సేవ్ సైలెంట్ వ్యాలీ అని చెప్పి. సో దాని తర్వాత 1985లో ఏమైంది అంటే ఈ సైలెంట్ వ్యాలీ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గా ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కడుంది సైలెంట్ వ్యాలీ అంటే కేరళలో ఉంది. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. 61 క్వశ్చన్, ద కొలరాడో ప్లాట్యూ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ? కొలరాడో పీఠభూమి ఏ దేశంలో ఉంది? సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ? కెనడా, అమెరికా, చిలీ, జర్మనీ. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? కొలరాడో పీఠభూమి ఏ దేశంలో ఉంది అని అడుగుతున్నారు, ఏ కంట్రీలో. సో అది వచ్చేసి మనకి అమెరికాలో ఉంది. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అండి. ఓకే, సో ఇది మనకి యుఎస్ఏలో ఉంది ఈ కొలరాడో పీఠభూమి అనేది. అండ్ ఈ కొలరాడో పీఠభూమిలో మనకి ఏంటి అంటే ఇది దీని మీద ఈ ప్లాట్యూ మీద అన్నమాట ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైనటువంటి అగాధ దరి ఉందన్నమాట. ఓకే, సో అదేంటిది అంటే గ్రాండ్ క్యాన్యాన్ అంటే అగాధ దరి అంటాము, క్యాన్యాన్ ఆఫ్ కొలరాడో అంటారు దాన్ని. ఓకే, సో అతి పెద్దదైన అగాధ దరి ఏంటిది? అది మనకి గ్రాండ్ క్యాన్యాన్ ఆఫ్ కొలరాడో, రైట్. సో అగాధ దరి అంటే ఏంటి మనకి అంటే ఒక లోయ అన్నమాట. అంటే యు ఆకారంలో ఉన్నటువంటి లోయని ఏమంటున్నాము అంటే అగాధ దరి అంటాం. అదే వి షేప్ లో ఉన్నటువంటి లోయ అయితే ఏమంటాం మనం? ఇది గార్జెస్ అంటాం, గార్జెస్ షేప్ అంటాం, రైట్. సో ఇది వచ్చేసి గ్రాండ్ కాన్యన్ ఆఫ్ కొలరాడో వచ్చేసి మనకి అగాధ దరి యు షేప్ లో ఉంటుంది. ఓకే, సో కొలరాడో పీఠభూమి వచ్చేసి మనకి యుఎస్ఏ లో ఉంది. ఓకే, సో పీఠభూమి అంటే ఏంటి మనకి? ప్లాట్యూ అంటే ఇది ఒక ఎత్తైన మైదానం అన్నమాట, మైదానం లాగా ఉంటుంది ప్లాట్యూస్ అంటే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పన్నా ఇన్ మధ్యప్రదేశ్ ఫేమస్ ఫర్? మధ్యప్రదేశ్లోని పన్నా అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి? ఓకే, సో మధ్యప్రదేశ్లో ఉంది ఈ పన్నా ప్రాంతం అనేది. అయితే దేనికి ఫేమస్ అంటున్నారు? ఆప్షన్స్ వచ్చేసి డైమండ్స్, గోల్డ్, సిమెంట్, బాక్సైట్. ఓకే, సో మీ అందరికీ తెలిసిందే పన్నా వచ్చేసి ఏంటి ఫేమస్ మనకి? డైమండ్స్, వజ్రాలు అన్నమాట. సో మనకి వజ్రాలు అనేవి మధ్యప్రదేశ్లోని పన్నా ప్రాంతంలో బాగా ప్రసిద్ధి. అండ్ ఇక్కడ చూసుకుంటే గోల్డ్, ఇవి చూసుకుంటే మనకి గోల్డ్ వచ్చేసి ఎక్కడ ఫేమస్ మనకి అంటే కర్ణాటక, రైట్. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏంటి? బంగారం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏ స్టేట్ మనకి ఇండియాలో అంటే కర్ణాటక. అండ్ మెయిన్ గా కోలార్ డిస్టిక్, కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ ఉంది కదా, కోలార్ జిల్లా, ఆ ప్రాంతంలో అది ఫేమస్. అండ్ నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫేమస్ అండి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అలాగే బాక్సైట్ చూసుకుంటే మనకి ఒరిస్సా, రైట్. సో ఒడిస్సా అనేది మనకి బాక్సైట్ కి ప్రసిద్ధి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ డైమండ్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్లోని పన్నా ప్రాంతం అనేది ఫేమస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి సో మధ్యప్రదేశ్ గురించి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరు మనకి? లాల్జీ టండన్. అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ రాజధాని వచ్చేసి ఏంటి మనకి? భోపాల్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 63rd question, the country known as the morning sun.
సో ఇక్కడ క్వశ్చన్ టైప్ మిస్టేక్ అండి. సో క్వశ్చన్ ఒకసారి నోట్ డౌన్ చూసుకోండి. విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్. సో ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్, ఉదయ ప్రశాంతత అంటాము, రైట్. సో అయితే అది ఏ దేశానికి పేరు? సో ఏ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని చెప్పి పిలుస్తారు? ఆప్షన్స్ ఏంటి మనకి? క్యూబా, నార్వే, సౌత్ కొరియా, థాయిలాండ్. సో ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి మనకి సౌత్ కొరియా. సో దక్షిణ కొరియా ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, సో దక్షిణ కొరియాని ఏమంటున్నాము అంటే ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని అంటాం. ఎందుకు అంటే సౌత్ కొరియాలో అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ బ్యూటీని, అక్కడ ఉన్నటువంటి గ్రీనరీస్ని, అలాగే ఇంకా దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఇంకా చాలా న్యాచురల్ బ్యూటీ అంతా మనకి సౌత్ కొరియాలో ఉంటుందన్నమాట. సో అది మనకి ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ గా పిలువబడుతుంది అనమాట. ఓకే, ఒక పీస్ఫుల్నెస్ అనేది మనకి అక్కడ వస్తుంది సౌత్ కొరియాలో, అందుకని ఆ దేశాన్ని ఆ విధంగా పిలవడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్, 64th క్వశ్చన్, ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో మనకి అతి పెద్ద డ్యామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే ఎథోపా, హీరాకుడ్, డేవిస్, త్రీ గార్జెస్. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? ఏది మనకి ప్రపంచంలో అతిపెద్ద డ్యాము? సో హీరాకుడ్ అంటే మనకి ఎక్కడుంది? హీరాకుడ్ అనేది ఒడిస్సాలో, మన ఇండియాలో ఉంది హీరాకుడ్ అనేది, రైట్. సో నెక్స్ట్ డేవిస్ డ్యామ్, ఇది వచ్చేసి మనకి యుఎస్ఏలో ఉంది, అది కూడా కొలరాడో నది మీద, రైట్. సో కొలరాడో నది, కొలరాడో రివర్ మీద ఈ డేవిస్ డ్యామ్ అనేది ఉంది యుఎస్ఏలో. అండ్ త్రీ గార్జెస్ ఇది వచ్చేసి మనకి చైనాలో ఉంది, రైట్. సో అయితే మనకి ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఏంటి? ఇట్స్ ఎ త్రీ గార్జెస్ డ్యామ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఇది మనకి ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ అన్నమాట. నెక్స్ట్ వన్, హూ ఈస్ ఫేమస్ యాజ్ ద క్వీన్ ఆఫ్ భరతనాట్యం డాన్సర్. సో భారతీయ నాట్యరాణిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు? సో భారతీయ నాట్యరాణిగా, భరతనాట్య రాణిగా ఎవరు ప్రసిద్ధిగాంచారు అంటే ఫేమస్ ఎవరండి భరతనాట్యం డాన్సర్ గా? ఆప్షన్స్ ఏంటి మనకి? ఇట్స్ ఆమిని కృష్ణమూర్తి, సోనాల్ మాన్సింగ్, టి బాల సరస్వతి, పై ఎవరు కాదు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ టైప్ మిస్టేక్ అండి, సారీ ఫర్ దట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఆన్సర్ పెట్టేశాను, సో నో నీడ్ టు ఆన్సర్ ఇట్. సో ఎవరు అనేది తెలుసుకుంటే చాలు. సో ఎవరు అంటే మనకి భరతనాట్యంలో ఫేమస్ పర్సన్, భరతనాట్యం డాన్సర్ ఎవరు, క్వీన్ ఆఫ్ భరతనాట్యం డాన్సర్ ఎవరు అంటే మనకి టి బాల సరస్వతి గారు అనమాట. ఓకే, సో టి బాల సరస్వతి అంటే, టి అంటే మనకి తంజోర్ బాల సరస్వతి, ఈవిడ వచ్చి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో ఈవిడ క్వీన్ అనమాట భరతనాట్యం డాన్సర్. నెక్స్ట్ ఆమిని కృష్ణమూర్తి గురించి చూస్తే మనకి ఈవిడ వచ్చేసి మనకి భరతనాట్యం అండ్ కూచిపూడి ఈ రెండిటి డాన్సర్ అనమాట ఈవిడ. ఓకే, సో నెక్స్ట్ సోనాల్ మాన్సింగ్. సోనాల్ మాన్సింగ్ వచ్చేసి ఎవరు అంటే ఈవిడ మనకి డాన్సర్ కమ్ గురు అన్నమాట. భరతనాట్యం అలాగే ఒడిస్సీ ఈ రెండు డాన్సులు చేస్తారు, అలాగే గురు అన్నమాట. ఓకే, సో నాట్యాచారులు అంటారు కదా, సో అలా అన్నమాట గురు అంటే, రైట్. సో ఇంకొకటి సోనాల్ మాన్సింగ్ గురించి చూసుకుంటే మనకి ఇప్పుడు డాన్సర్ కమ్ గురు, అలాగే 2018లో అన్నమాట మనకి రాజ్యసభకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చే నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఈవిడ ప్రెసిడెంట్ రాజ్యసభలో ఉండడం జరిగింది సోనాల్ మాన్సింగ్ గారు, ఈవిని ప్రెసిడెంట్ నామినేట్ చేశారనమాట. ఓకే, సోనాల్ మాన్సింగ్. సో నెక్స్ట్ వన్, 66th క్వశ్చన్, హూ డిస్కవర్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవునిలో రక్త ప్రసరణని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఓకే, సో మన హ్యూమన్ బాడీలో రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా, అయితే ఎవరు దాన్ని కనుగొన్నారు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? మేడం క్యూరీ, విలియం హార్వే, లూయిస్ పాస్చర్, నన్ ఆఫ్ ద ఎబో, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి మేడం క్యూరీ, ఎవరు ఈవిడ? మ్యారీ క్యూరీ. సో ఈవిడ వచ్చేసి ఏం కనుగొన్నారు, ఏం డిస్కవర్ చేశారు అంటే మనకి కెమిస్ట్రీలో పొలోనియం అండ్ రేడియం, రైట్. సో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, పొలోనియం, రేడియం, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవి. ఈ ఎలిమెంట్స్ ని కనుగొన్న వ్యక్తి మ్యారీ క్యూరీ, మేడం క్యూరీ గారు. అండ్ నెక్స్ట్ విలియం హార్వే, నెక్స్ట్ లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ ఏంటి అంటే ఇతను వ్యాక్సిన్ కనుగొన్నారు, అలాగే ఒక ప్రాసెస్ కూడా కనుగొనడం జరిగింది, అదేంటిది? పాయిశ్చరైజేషన్ అంటాం, రైట్. సో అలాగే వ్యాక్సిన్ వచ్చేసి మనకి కలరా, ఆంథ్రాక్స్,
సో వీటి మీద అన్నమాట వ్యాక్సిన్స్ కనుగొన్నారనమాట లూయిస్ పాస్చర్, రైట్. సో పాశ్చరైజేషన్ అంటే తెలుసు కదండి మీకు, మిల్క్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనకి ఏంటి పాశ్చరైజేషన్ చేయబడతాయి, రైట్. సో నెక్స్ట్ అంటే మిల్క్ లో చూసుకుంటే మనకి ప్యాకెట్ మిల్క్ వస్తాయి కదా, ఆ ప్యాకెట్ మిల్క్ లో ఉన్నటువంటి మిల్క్ అన్ని కూడా పాశ్చరైజేషన్ చేశారనమాట. అంటే కొంచెం ఒక టెంపరేచర్ దగ్గర వరకు దాన్ని బాయిల్ చేయడం జరుగుతుంది. బాయిల్ చేసి చల్లార్చి మళ్ళీ వాటిని ప్యాకెట్లో పెట్టడం జరుగుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ అంటే నిల్వ ఉండడానికి ఇలాంటి పద్ధతి చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ విలియం హార్వే. సో ఇతను మనకి మానవుల్లో రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కనుగొనడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఎవరు మనకి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 67th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ హెల్ప్స్ టు హీల్ వౌండ్స్, రైట్. సో గాయములు త్వరగా మానుటకి సహాయపడేటటువంటి విటమిన్ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ డి. సో ఆన్సర్ ఏంటి మనకి, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ విటమిన్ సి. సో విటమిన్ సి అనేది మనకి ఎప్పుడైనా గాయం అయితే కనుక అది తొందరగా మానిపోవడానికి యూజ్ అవుతుంది అనమాట, విటమిన్ సి అనేది. దీన్నే మనం ఏమంటున్నాము, ఆస్కార్బిక్ యాసిడ్ అంటున్నాం, ఆస్కార్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ యాసిడ్, రైట్. సో దీని లోపం వల్ల వచ్చేటటువంటి విటమిన్ సి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి మనకి, స్కర్వీ వ్యాధి, ఓకే. సో నెక్స్ట్ విటమిన్ బి గురించి చూద్దాం. విటమిన్ బిలో మనకి చాలా ఉన్నాయి, B1, B2, B3, B6, B12. సో ఇవన్నీ కూడా ఈ విటమిన్ బి కేటగిరీకి చెందినవే అనమాట. అండ్ నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే వచ్చేసి ఇది మనకి యాంటీ బ్లీడింగ్ విటమిన్, అంటే రక్తం గడ్డ కట్టుటకి ఉపయోగపడే విటమిన్ ఏది అంటే మనకి విటమిన్ కే. గాయాలు తొందరగా మానటానికి విటమిన్ సి అయితే రక్తం గడ్డ కట్టడానికి విటమిన్ కే అన్నమాట, ఓకే. సో నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి వచ్చేసి ఏంటి మనకి అంటే ఇది యాంటీ రికెట్స్ విటమిన్, యాంటీ రికెట్స్ విటమిన్, ఓకే. సో రికెట్స్ వ్యాధి వస్తుంది అనమాట ఈ విటమిన్ డి కనుక లోపిస్తే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో మొట్టమొదట జన్మించినటువంటి తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ పేరేంటి? ఆప్షన్స్ ఏంటి మనకి, అన్నా బ్రౌన్, అన్నా నికోలస్, లూయిస్ జాయ్ బ్రౌన్, నన్ ఆఫ్ ద ఎబో. సో ఫస్ట్ బోర్న్ టెస్ట్ ట్యూబ్ బేబీ సో ఎవరు అంటే అది మనకి లూయిస్ జాయ్ బ్రౌన్ అన్నమాట, ఓకే, లూయిస్ జాయ్ బ్రౌన్. సో వీళ్ళైతే కాదండి, అన్నా బ్రౌన్ వచ్చేసి ఒక లాయర్ యాక్టివిటిస్ట్ ఈవిడ వచ్చేసి, అన్నా నికోలస్ కూడా ఈవిడ వచ్చేసి మూవీస్ కి సంబంధించిన వాళ్ళు, యుఎస్ఏకి చెందిన వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు కూడాను, రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ బోర్న్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు అంటే లూయిస్ జాయ్ బ్రౌన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. వేర్ ఈస్ ద వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్? WMO అంటే ప్రపంచ వాతావరణ సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, రైట్. సో ఆప్షన్స్ ఏంటి మనకి, జెనీవా, పారిస్, ది హేగ్, రోమ్. సో ఎక్కడ ఉంది మనకి ప్రపంచ వాతావరణ సంస్థ? సో ఇట్ ఈస్ ఇన్ జెనీవా, రైట్. సో జెనీవా ఎక్కడుంది మనకి, స్విట్జర్లాండ్, రైట్. సో స్విట్జర్లాండ్ లో మనకి ప్రపంచ వాతావరణ సంస్థ అనేది ఉంది. సో ఇది మనకి క్లైమేట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి క్లైమేట్ చేంజెస్ కానీ, అలాగే కాప్ సదస్సులు కానీ, రైట్. సో ఈ సదస్సులన్నీ కూడా మనకి ఇదే నిర్వహించడం జరుగుతుంది అనమాట, ఓకే. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ మౌంటైన్స్? సో ఇంకోటి పాయింట్ మర్చిపోయాను ఇక్కడ, ఈ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ లో 193 మెంబర్ కంట్రీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎంతమంది సభ్య దేశాలు ఉన్నారు అంటే 193 మెంబర్స్, రైట్. సో నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ మౌంటైన్స్? సో క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అని ఏ నగరానికి పేరు? ఇక్కడ ఉన్నటువంటి నగరాల్లో ఏ నగరాన్ని క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు? సో ఏవైతే మౌంటైన్స్ ఎక్కువగా ఉంటుందో అవే మనకి క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అంటాం, రైట్. సో అప్పుడు ఆప్షన్స్ ఏంటి, సిమ్లా, నైనిటాల్, ముస్సోరీ, డెహ్రాడూన్. వీటన్నిటిలో కూడా మనకి హిల్స్ మీదనే ఉన్నాయి, అవి కొండల మీదనే ఉన్నాయి ఆ ప్రాంతాలు కూడా.
బట్ క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ ఏంటిది అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, ముస్సోరి. సో ముస్సోరిని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ ఏ సిటీ అంటారంటే ముస్సోరిని అంటారనమాట. సో ముస్సోరి అనేది మనకి ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. ముస్సోరి డెహ్రాడూన్ లో ఉంది, డెహ్రాడూన్ లోని ఉత్తరాఖండ్ లో ఉందన్నమాట. ఓకే, రైట్. సో దట్స్ ఇట్. 71 క్వశ్చన్. డచిగామ్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో డచిగామ్ జాతీయ పార్క్, ఇది దాచిగామ్ కాదండి, డచిగామ్. ఓకే, సో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో మీకు నేషనల్ పార్క్స్, జాతీయ పార్కుల గురించి కనుక తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? హర్యానా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, గుజరాత్. ఓకే, సో ఎక్కడుంది మనకి ఈ డచిగామ్ నేషనల్ పార్క్? అండ్ ఈ డచిగామ్ నేషనల్ పార్క్ గురించి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఈ నేషనల్ పార్క్ లో ఏముంటాయి స్పెసిఫిక్ గా అంటే కాశ్మీరీ దుప్పి. ఓకే, కాశ్మీరీ దుప్పి అంటాము, దీన్నే మనం హంగుల్ అని కూడా అంటారు. ఓకే, సో మీకు ఇక్కడ ఆన్సర్ తెలిసే ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో గుజరాత్ లో చూసుకుంటే మనకి గిర్ నేషనల్ పార్క్ ఉంది. సో అక్కడ మనకి టైగర్స్ సంబంధించినటువంటివి ఉంటాయి. ఓకే, సో దట్స్ ఇట్. డచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది మనకి? జమ్మూ కాశ్మీర్ లో. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గ్రోస్ షుగర్ కేన్ ఇన్ ఇండియా? సో విచ్ స్టేట్, భారతదేశంలో చెరుకును పండించే రాష్ట్రం ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో మీకు షుగర్ కేన్ అనగానే మీకు ఒక స్టేట్ గుర్తు రావాలి. ఆ స్టేట్ వచ్చేసి ఏంటి మనకి? అది ఉత్తరప్రదేశ్. ఓకే, సో దీని ఆన్సర్ కూడా ఇదే అండి. భారతదేశంలో మనకి ఎక్కువగా చెరుకును పండించే రాష్ట్రం, అలాగే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది అంటే కూడా మనకి ఉత్తరప్రదేశ్ అన్నమాట. సో దీని తర్వాత మనకి మహారాష్ట్ర ఉంది సెకండ్ ప్లేస్ లో. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఏంటి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ లో అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, సో మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఏది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే మనకి మొక్కజొన్న, అంటే కార్న్, మొక్కజొన్న, అలాగే పొగాకు, టొబాకోలో కూడా మన ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ తమిళనాడు, అలాగే రాజస్థాన్. ఓకే, సో వీటిలో చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉంటే మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ ఉందన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 73rd క్వశ్చన్, ఇన్ విచ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇస్ ద వన్ హార్న్ రైనోసరీస్ ప్రొటెక్టెడ్? ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలను ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తారు? సో వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి అడుగుతున్నారు ఇక్కడ. అందులో వైల్డ్ లైఫ్ సాంచురీలో ఏంటి? వన్ హార్న్ రైనోసిరీస్, దట్ మీన్స్ ఒంటి కొమ్ము ఖడ్గ మృగం అనేది ఉంటుంది. సో అది ఎక్కడుంది మనకి? ఆప్షన్స్ ఏంటి? కన్హా, ఖజిరంగా, సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పండి, KHA, ఖజిరంగా. అండ్ నెక్స్ట్ బన్నేర్ ఘాట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఘనా. ఓకే, సో ఏది మనకి వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉంది వన్ హార్న్ రైనోసిరిస్ అంటే ఇట్స్ ఆన్సర్ ఇస్ ఖజిరంగా. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఖజిరంగా నేషనల్ పార్క్ లో మనకి ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అనేవి ఉంటాయి. ఈ పార్క్ ఎక్కడుంది మనకి? అస్సాంలో ఉంది. రైట్, సో అస్సాంలో ఉంది. అండ్ అస్సాంలో ఇంకోటి కూడా ఉంది, అదేంటి అంటే మానస్ నేషనల్ పార్క్. ఓకే, సో ఇవి రెండు కూడా మనకి ఏంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించడం జరిగింది అనమాట యునెస్కో. ఓకే, సో ఇందులో మనకి ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అనేవి ఉంటాయి. రైట్, సో నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ ఎక్కడుంది మనకి అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. అలాగే బన్నేర్ ఘాట్ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడుంది మనకి? కర్ణాటకలో ఉంది. అలాగే ఘనా నేషనల్ పార్క్, ఈ ఘనా నేషనల్ పార్క్ ని కియోలాడియో పక్షి సంరక్షణ కేంద్రం అని కూడా అంటారు. ఓకే, సో ఇది ఎక్కడుంది మనకి? రాజస్థాన్ లో ఉంది. ఓకే, సో ఇవి వీటి గురించి. సో 74th క్వశ్చన్, వేర్ ఈస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్? హాల్ గురించి అడుగుతున్నారు, అది ఎక్కడ ఉంది అని. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ పూణే, ఢిల్లీ, బెంగళూరు, ముంబై. సో ఎక్కడ ఉందండి మనకి హాల్ అనేది? ఆబ్వియస్లీ మనకి ఎక్కడ ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆప్షన్ సి బెంగళూరులో ఉంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. రైట్,
సో ఇది ఏం చేస్తుంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఏవైతే ఏరోప్లేన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటి యొక్క విడి భాగాల్ని వాటిని తయారు చేస్తుంది అనమాట. ఓకే, సో అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి బెంగళూరులో ఉంది. అండ్ నెక్స్ట్ 75th క్వశ్చన్, విచ్ డాన్స్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ పూర్ మ్యాన్స్ కథాకళి. సో మనకి కథాకళి అనే కాదు, పూర్ మ్యాన్స్ కథాకళి అని కూడా ఒక నాట్యం ఫేమస్ అయింది అది. ఓకే, సో అది ఏంటిది అని అడుగుతున్నారు. సో పేదవాని కథాకళిగా ప్రఖ్యాతిగాంచిన నృత్యం ఏది? ఆప్షన్స్ ఏంటి, కథక్, ద మోహిని యాట్టం, మోహిని యాట్టం అండి ఇది, సారీ టైప్ మిస్టేక్ అది. నెక్స్ట్ ఒత్తుమ్ తుల్లాల్, ఒత్తుమ్ తుల్లాల్. అండ్ నెక్స్ట్ చక్యార్ కోతు. ఓకే, సో చక్యార్ కోతు అంటాం అది. సో పూర్ మ్యాన్స్ కథాకళి అని ఏ డాన్స్ ని అంటారు అంటే, సో ఆబ్వియస్లీ కథక్ అంటే కాదు. సో కథక్ అనేది ఒక రాష్ట్రం యొక్క నృత్యం అది. అండ్ మోహిని ఆట్టం కూడా, సో మోహిని ఆట్టం అనేది మనకి కేరళ యొక్క డాన్సే ఇది కూడా. అలాగే కథక్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ రెండిటి యొక్క ఆరిజిన్ అన్నమాట కథక్ డాన్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒట్టం తుల్లాల్, చాక్యార్ క్యూతు ఈ రెండు కూడా మనకి కేరళకు సంబంధించిన డాన్సెస్. ఓకే, సో అయితే దీంట్లో పూర్ మ్యాన్స్ కథాకళి అని దేన్ని అంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి సి, ఒట్టం తుల్లాల్. సో ఇది మనకి ఎలా ఉంటుంది అంటే ఒక సింగిల్ పర్సనే డాన్స్ చేస్తారు, ఓకే, నృత్యం చేస్తారు. అది కూడా ఎలాంటి వాటికి అంటే పోయట్రిక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనమాట. ఓకే, ఇది కేరళకు చెందినటువంటి డాన్స్. అండ్ నెక్స్ట్ చాక్యార్ కూతు అనేది మనకి ఇది కూడా కేరళకు సంబంధించిందే. బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు సింగిల్ పర్సనే డాన్స్ వేయడం జరుగుతుంది. వాళ్ళు ఓన్లీ పురాణాస్ అన్నమాట. లైక్ పురాణాస్ అంటే రామాయణ, మహాభారత ఇటువంటి పురాణాస్ ఉంటాయి కదా, ఎపిక్ స్టోరీస్. సో వాటికి పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట చక్యార్ కూతు అనేటటువంటి డాన్స్ వచ్చేసి. రైట్, సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 76th క్వశ్చన్, వేర్ ఇస్ ద నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్? సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది? సో ప్లేస్ అడుగుతున్నారు ఎక్కడ ఉంది అని. సో మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది 1958లో స్థాపించారు. సో ఎక్కడ స్థాపించారు అంటే ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్కి సంబంధించింది. అండ్ ఇక్కడ పేరులోనే ఉంది మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. మినరల్స్ లైక్ ఐరన్ ఓర్స్, కాపర్, అలాగే లైమ్ స్టోన్, రైట్, సో ఐరన్, సో ఇలాంటివన్నీ మినరల్స్ ఉన్నాయి కదా, వాటిలన్నిట్లో కూడా ఇది సర్చింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 77th క్వశ్చన్, హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్? సో ఈమెయిల్ అంటాం కదా, సో ఈమెయిల్ సృష్టికర్త ఎవరు? ఎలక్ట్రానిక్ మెయిల్స్ యొక్క సృష్టికర్త ఎవరు? దీన్ని సృష్టించింది ఎవరు? ఆప్షన్స్ రేటమ్ లిన్సన్, బిల్ గేట్స్, మార్క్ జూకర్బర్గ్, కెవిన్ సిస్ట్రో. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఆబ్వియస్లీ ఇక్కడ బిల్ గేట్స్ చూస్తే బిల్ గేట్స్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మార్క్ జూకర్బర్గ్, ఇతను వచ్చేసి ఫేస్బుక్ ఫౌండర్, ఫేస్బుక్ సృష్టికర్త. కెవిన్ సిస్ట్రోమ్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్. సో మీకు సోషల్ మీడియాస్ కనుక ఐడియా ఉంటే ఇన్స్టాగ్రామ్ చూస్తే అది ఒక ఫోటో షేరింగ్ సోషల్ మీడియా అది. ఓకే, సో దాని సృష్టికర్త ఎవరు? కెవిన్ సిస్ట్రోమ్. సో ఆన్సర్ ఏంటి మనకి? రేటమ్ లిన్సన్. రే టామ్ లిన్సన్ అంటాము. సో తెలుగులో ఇలాగే అంటారండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. రే టామ్ లిన్సన్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్. నెక్స్ట్ 78th క్వశ్చన్, ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ మనకి అక్టోబర్ 8th, మార్చ్ 8th, ఏప్రిల్ 8th, సెప్టెంబర్ 8th. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా 8th అనేది ఉంది. సో మనకి ఏ నెల అని తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనకి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడండి? కరెక్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సెప్టెంబర్ 8th ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈసారి 2019లో దీని యొక్క థీమ్ చూద్దాం. సో ఇంకా 2020 జరగలేదు కాబట్టి, సో 2019 థీమ్ వచ్చేసి ఏంటి మనకి? లిటరసీ అండ్ మల్టీలింగ్వాలిజం. మల్టీలింగ్వాలిజం ఇస్ ద థీమ్ ఆఫ్ 2019 అండి. రైట్, సో నెక్స్ట్ వన్ 79th క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ ద గోల్డెన్ టెంపుల్? సో సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని ఏ నగరానికి పేరు?
సో గోల్డెన్ టెంపుల్ అని ఏ నగరానికి పేరండి? ఆబ్వియస్లీ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? అహ్మదాబాద్, కొచ్చి, అమృత్సర్, పూరి. సో గోల్డెన్ టెంపుల్ ఎక్కడుందో మనకి ఆ ప్లేస్ కూడా గోల్డెన్ సిటీ ఆఫ్ ద గోల్డెన్ టెంపుల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, అమృత్సర్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ 80 క్వశ్చన్. ద ఆథర్ ఆఫ్ ద గోల్డెన్ థ్రెషోల్డ్ బుక్. సో గోల్డెన్ థ్రెషోల్డ్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో గోల్డెన్ థ్రెషోల్డ్ బుక్ రచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి మనకి అరుణ అసఫ్ అలీ, హిలరీ క్లింటన్, సరోజినీ నాయుడు, అని బీసెంట్. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ లో అరుణ అసఫ్ అలీ. ఈవిడ మీకు హిస్టరీలో వచ్చుంటారండి. సో ఈవిడ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే ఇండియన్ మూమెంట్, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఉంది కదా, ఇండిపెండెన్స్ మూమెంట్, ఆ మూమెంట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈవిడ ఒక రైటర్ కూడా, అలాగే ఎడ్యుకేటర్ కూడా. అండ్ ఇంకొకటి ఈ అరుణ ఆసిఫ్ అలీ, ఈవిడ వచ్చేసి ఢిల్లీ యొక్క ఫస్ట్ మేయర్ అండి. పొలిటికల్లో ఉంది కాబట్టి ఢిల్లీ యొక్క ఫస్ట్ మేయర్ గా ఉన్నారు అరుణ ఆసిఫ్ అలీ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిలరీ క్లింటన్. సో ఈవిడ చూసుకుంటే మనకి అమెరికా సంబంధించినటువంటి వ్యక్తి అండ్ ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్ అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ కి ఫస్ట్ లేడీ కూడా ఈవిడ. 1993 నుంచి 2001 కి 2001 వరకు చేశారు. నెక్స్ట్ సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు గారు వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్ అని బీసెంట్ వచ్చేసి ఎవరు మనకి అంటే ఇప్పుడు ఒక ఉమెన్స్ హక్కుల కోసం, ఉమెన్ యొక్క రైట్స్ కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాగే థియోసాఫికల్ సొసైటీ, మనకి హిస్టరీలో చూస్తే థియోసాఫికల్ సొసైటీ అని ఉంటుంది మోడర్న్ హిస్టరీలో. సో దాంట్లో ఈవిడ మెంబర్ గా ఉన్నారు. అదే విధంగా దానికి ప్రెసిడెంట్ గా కూడా పనిచేయడం జరిగింది అని బీసెంట్. ఓకే, సో అయితే ఇక్కడ గోల్డెన్ థ్రెషోల్డ్ బుక్ రచించింది ఎవరు అంటే ఆప్షన్ సి, సరోజినీ నాయుడు గారు. ఓకే, సో గోల్డెన్ థ్రెషోల్డ్ బుక్ యొక్క రచయిత ఎవరు? సరోజినీ నాయుడు. దట్స్ ఇట్ అండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 81 క్వశ్చన్. The United Nations Secretary General who died in a plane crash. సో విమాన ప్రమాదంలో మరణించినటువంటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? యూ థాంట్, నెక్స్ట్ డాగ్ హ్యామర్స్గోల్డ్, సి కోఫీ అన్నన్, ఆప్షన్ డి ఆంటోనియో గట్రెస్. ఓకే, సో విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తి అడుగుతున్నారు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. సో వీళ్ళంతా కూడా మనకి సెక్రటరీ జనరల్సే. ఓకే, సో అయితే మరణించిన వాళ్ళు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. డాగ్ హ్యామర్స్గోల్డ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఇతను మనకి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా 1953 నుంచి 1961 వరకు ఉండడం జరిగింది. అండ్ హీఈస్ ద సెకండ్ సెక్రటరీ జనరల్ అన్నమాట. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ట్రిగ్వేలీ అయితే సెకండ్ పర్సన్ వచ్చేసి డాగ్ హ్యామర్స్గోల్డ్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇతనికి లభించింది. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ మరణించిన తరువాత అందుకున్న వ్యక్తి ఎవరు అంటే ఇతనే అన్నమాట. చనిపోయాక ఇతనికి ఇవ్వడం జరిగింది ఇతని పేరు మీద, రైట్? సో అది డాగ్ హ్యామర్స్గోల్డ్ గురించి. అండ్ యూథాంట్, కోఫీ అన్నన్, సో వీళ్ళు కూడా మనకి సెక్రటరీ జనరలే. అండ్ ప్రెసెంట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గెటరెస్. ఓకే, సో నెక్స్ట్ 82nd క్వశ్చన్. వేర్ ఇస్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్? ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి మనకి? మనీలా, చైనా, టోక్యో, ముంబై. సో ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి, రైట్? కన్ఫ్యూజన్ లేకుండా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, మనీలా. సో మనీలా ఎక్కడుంది మనకి? ఫిలిప్పైన్స్ కంట్రీలో ఉంది, రైట్? సో ఫిలిప్పైన్స్ లో మనకి మనీలా ఉంది. అండ్ ఏడిబి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనీలా. ఓకే, సో ఆ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1966 లో మనకి ఆ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? సో ప్రెసిడెంట్ ఎవరండి? ఏడిబి ప్రెసిడెంట్, హీస్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మసాత్సుగు అసాకావా. రైట్?
సో 17th January 2020లో నియమితులు అవ్వడం జరిగిందనమాట ప్రెసెంట్ ప్రెసిడెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్, క్యాపిటల్ ఆఫ్ సోమాలియా. సో సోమాలియా యొక్క క్యాపిటల్ ఏంటి? సోమాలియా క్యాపిటల్ ఆప్షన్స్ చూద్దాము. కాబుల్, మొగాదిషు, హవానా, కైరో. ఓకే, సో కాబుల్ ఒక్కొక్క ఆప్షన్స్ గురించి చూద్దామండి. సో కాబుల్ వచ్చేసి ఏంటి మనకి? ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్. సో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా మనకి క్యాపిటల్స్ అండి, ఏదో ఒక కంట్రీ యొక్క క్యాపిటల్. సో ఆ క్యాపిటల్ ఏంటి అని చూస్తే మనకి కాబుల్ అనేది ఏ దేశ క్యాపిటల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబుల్. హవానా వచ్చేసి ఏ దేశ రాజధాని అంటే క్యూబా. ఓకే, సో క్యూబా నగరం యొక్క క్యాపిటల్ వచ్చేసి హవానా. నెక్స్ట్ కైరో వచ్చేసి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్, రైట్. సో మిగిలింది ఏంటి? మొగాదిషు, ఇది వచ్చేసి సోమాలియా యొక్క క్యాపిటల్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో సోమాలియా గురించి చూసుకుంటే మనకి ఇంకా స్ట్రాటజీలో, సో సోమాలియా ప్రెసిడెంట్ ఎవరు ప్రెసెంట్ అనుకుంటే మొహమ్మద్ అబ్దుల్లాహి మొహమ్మద్. ఓకే, సో అలాగే సోమాలియా యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి హసన్ అలీ ఖైరే. హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సోమాలియా. అండ్ సోమాలియా కరెన్సీ ఏంటి? సోమాలియా కరెన్సీ చూసుకుంటే మనకి షిల్లింగ్ అన్నమాట. షిల్లాంగ్ కాదు, షిల్లింగ్ ఇది. ఓకే, సో సోమాలియా వచ్చేసి ఏ ఖండంలో ఉంటుంది అంటే మనకి ఆఫ్రికన్ దేశం అన్నమాట, ఇది ఆఫ్రికా కంట్రీ. ఓకే, సో సోమాలియాలో మనకి ఎక్కువగా అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సోమాలి అండ్ అరబిక్ అన్నమాట. ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ముస్లిమ్స్ ఉంటారు ఈ సోమాలియా దేశంలో. సో అందుకని ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి సోమాలి అండ్ అరబిక్. ఓకే, సో 84th క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ. దక్షిణ ఆఫ్రికా యొక్క కరెన్సీ పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ యూరో, పీసో, రాండ్, నన్ ఆఫ్ ది ఎబో. సో యూరో వచ్చేసి మనకి ఏ దేశ కరెన్సీ అండి? సో నార్మల్ గా యూరో వచ్చేసి చాలా దేశాలకు ఉన్నాయి. మెయిన్ గా చెప్పాలి అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్. సో టోటల్ గా మనకి 19 మెంబర్ స్టేట్స్ కి యూరో కరెన్సీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ పీసో. సో పీసో అనేది ఏ దేశ కరెన్సీ అంటే ఫిలిప్పైన్స్ దేశ కరెన్సీ. ఫిలిప్పైన్ యొక్క దేశ కరెన్సీ ఏంటి? పీసో. రాండ్, సో రాండ్ ఇస్ ద సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాండ్, సౌత్ ఆఫ్రికన్ రాండ్ అంటాము. సో ఆన్సర్ ఇస్ సి అండి. సో సౌత్ ఆఫ్రికా వచ్చింది కాబట్టి సౌత్ ఆఫ్రికా యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? ఇక్కడ మనకి 3 క్యాపిటల్స్ ఉన్నాయి, లైక్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, అలాగే లెజిస్లేటివ్. సో ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఏ క్యాపిటల్ మనకి అంటే ప్రిటోరియా, రైట్. సో జ్యుడిషియల్ పరంగా వచ్చేసి ఏది అంటే బ్లోయమ్ ఫౌంటైన్. అండ్ నెక్స్ట్ లెజిస్లేటివ్ పరంగా చూసుకుంటే కేప్ టౌన్. సౌత్ ఆఫ్రికా క్యాపిటల్స్ వచ్చేసి. ఓకే, సో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఎవరు మనకి? సిరిల్ రామాఫోసా. సో ఇతను మనకి గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా రావడం జరిగింది, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. సో నెక్స్ట్ 85th క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ నేమ్డ్ రోమ్ ఆఫ్ ద ఈస్ట్. సో రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి ఏ నగరానికి పేరు? ఆప్షన్స్ ఏంటి మనకి? మ్యాంగ్లూర్, బెంగళూరు, కేరళ, తమిళనాడు. సో ఏ సిటీని, ఈ 4 సిటీస్ లో మనకి ఏ సిటీని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, మ్యాంగ్లూర్ ఆర్ మంగళూరు. ఓకే, సో మ్యాంగ్లూర్ వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక, రైట్. సో ఇంకొకటి, మ్యాంగ్లూర్ని ఎందుకు రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు అంటే, సో మనకి రోమ్ అనే నగరం వచ్చేసి చాలా ప్రాచీనకరమైనది అనమాట. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ సిటీ. మెయిన్ గా చెప్పాలి అంటే ఏన్షియంట్ సిటీ అంటాము. ఓకే, సో ఏన్షియంట్ సిటీ ఇన్ వరల్డ్ అనమాట. వరల్డ్ లో మనకి ఏన్షియంట్ సిటీ ఏదంటే రోమ్. సో అలా ఏన్షియంట్ సిటీ అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానివ్వండి, బ్రోంజ్ స్టేటస్ కానివ్వండి, ఓల్డ్ చర్చలు, అలాగే దాంట్లో ఉన్నటువంటి హిస్టారిక్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా చాలా పురాతనంగా ప్రాచీన కాలమైనవి అనమాట. సేమ్ అలాంటి మోడల్లో తలపించేటటువంటివి మన ఇండియాలో మ్యాంగ్లూర్లో ఉంది. సో అందుకని చెప్పి మ్యాంగ్లూర్ని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు అనమాట. ఓకే,
సో లాట్ ఆఫ్ యాంటిక్విటీ ఈజ్ అటాచ్డ్ టు మ్యాంగ్లూర్ అన్నమాట. ఓకే, సో ఇది మ్యాంగ్లూర్ గురించి. సో మ్యాంగ్లూర్ అనేది ఎక్కడుంది మనకి కర్ణాటకలో ఉంది, రైట్. సో నెక్స్ట్ 86th క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఇండియన్ మాకియవెల్లి? సో ఇండియన్ మాకియవెల్లి అని ఎవరిని అంటారు, ఎవరికి బిరుదుంది అసలు? ఆప్షన్స్ ఏంటి? నాగార్జున, నాగసేన్, చాణుక్యుడు, గౌతమ్ బుద్ధుడు, రైట్. సో ఎవరిని మనం ఇండియన్ మాకియవెల్లి అని అంటాము అంటే హీఈస్ చాణుక్య అన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో చాణుక్యుని ఇండియన్ మాకియవెల్లి అని అంటారు. సో ఎందుకు చాణుక్యుని ఇండియన్ మాకియవెల్లి అని అంటారు అంటే, సో యాక్చువల్గా మాకియవెల్లి అని ఇంకొకరు ఉన్నారనమాట, నికోలస్ మాకియవెల్లి. సో అతనితో చాణుక్యుని కంపేర్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే చాణుక్యుడి యొక్క పొలిటికల్ గా ఉన్నటువంటి ఏవైతే రచనలు ఉన్నాయో, అంటే రాజకీయ రచనలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఈ మాకియవెల్లికి ఈక్వల్ గా ఉండేవన్నమాట, నికోలస్ మాకియవెల్లికి, రైట్. సో అందుకని చెప్పి చాణుక్యుని ఇండియన్ మాకియవెల్లిగా ప్రశంసించడం జరిగింది. అండ్ చాణుక్య వచ్చేసి మనకి హిస్టరీలో చాణుక్యుడి గురించి చూసుకుంటే హీఈస్ ద చీఫ్ అడ్వైజర్ అన్నమాట, సలహాలు ఇస్తుండేవాడు. ఎవరికి అంటే చంద్రగుప్త. సో చంద్రగుప్త రాజు ఉన్నారు కదా, సో అతనికి, అలాగే అతని కొడుకు అయినటువంటి బిందుసార, సో వీళ్ళిద్దరికి కూడా చాణుక్యుడు చీఫ్ అడ్వైజర్ అన్నమాట, సలహాలు ఇస్తుండేవాళ్ళు. అలాగే చాణుక్యకి ఇంకా 2 పేర్లు ఉన్నాయి, అవి వచ్చేసి మనకి కౌటిల్య. సో కౌటిల్య అన్న చాణుక్యనే, అలాగే ఇంకొకటి వచ్చేసి విష్ణుగుప్త. సో విష్ణుగుప్త అన్న కానీ మనకి చాణుక్యుడే అన్నమాట, రైట్. సో ఇది చాణుక్యుడి గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే నాగార్జున. సో నాగార్జున వచ్చేసి హీఈస్ ఎ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అన్నమాట, బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అంటే బుద్ధిజం గురించి చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ నాగసేన వచ్చేసి ఇతను మధురాని పరిపాలించేవాడు, మధుర రూలర్. అండ్ అలాగే ఇతను మిలింద పన్హా దీన్ని రచించడం జరిగింది. సో మిలింద పన్హాని రచించిన వ్యక్తి ఎవరు అంటే నాగసేన. ఓకే, సో ఈజ్ ద పర్సన్ హూ రోట్ మిలింద పన్హా. నెక్స్ట్ గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ అంటే మీ అందరికి తెలిసిన వాళ్ళే. గౌతమ్ బుద్ధుడు బుద్ధిజంని ఇన్వెంట్ చేసిన వ్యక్తి, అంటే బుద్ధిజంని ఫౌండ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గౌతమ్ బుద్ధ, రైట్. సో నెక్స్ట్ 87th క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ద మిల్క్ రెవల్యూషన్. సో పాల విప్లవ పితామహుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎంఎస్ స్వామినాథన్, వర్గీస్ కురియన్, నార్మన్ బోర్లాగ్, నన్ ఆఫ్ ద ఎబో, పైవేవి కావు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో చూసుకుంటే ఫస్ట్ వన్ ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ ఎవరండి? మీ అందరికి తెలిసిన వాళ్ళే. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అన్నమాట. సో ఇండియాలో మనకి హరిత విప్లవానికి పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ నార్మన్ బోర్లాగ్ అంటే మామూలుగా గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఇండియాలో ఇన్వెంట్ చేసింది ఎంఎస్ స్వామినాథన్, బట్ టోటల్ గా వరల్డ్ లో చూసుకుంటే తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. ఏంటిది? గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవ పితామహుడు అన్నమాట. హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. అదే ఇండియాలో భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్, రైట్. సో ఇంకెవరు మిగిలారు మనకి? వర్గీస్ కురియన్. సో ఇతన్నే మనం మిల్క్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ద మిల్క్ రెవల్యూషన్ అంటారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, రైట్. సో వర్గీస్ కురియన్ గురించి చూసుకుంటే మనకి ఇతను ఆపరేషన్ ఫ్లడ్ అనేది తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఇదేంటి? ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే వర్గీస్ కురియన్, రైట్. సో దీని ద్వారా ఏమైంది? ఆపరేషన్ ఫ్లడ్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఇండియాలో పాల యొక్క ప్రొడక్షన్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. ఓకే, సో ఈ ఆపరేషన్ ఫ్లడ్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఇండియా ప్రొడక్షన్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, రైట్. సో ఇంకొకటి వర్గీస్ కురియన్ గారిని హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అంటారు. అలాగే మిల్క్ మ్యాన్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. ఓకే, మిల్క్ మ్యాన్ అని కూడా అంటారు వర్గీస్ కురియన్ ని. సో నెక్స్ట్ 88th క్వశ్చన్,
విచ్ డే ఈజ్ అమెరికాస్ ఇండిపెండెన్స్ డే? సో అమెరికా యొక్క స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి జూన్ 4th, సెప్టెంబర్ 8th, జూలై 4th, డిసెంబర్ 5th. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? ఎప్పుడు అమెరికా ఇండిపెండెన్స్ డే అంటే జూలై 4th అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 89th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద బుక్ రిటన్ బై బకింగ్ చంద్ర చటర్జీ? ఈ క్రింది వాటిలో బకింగ్ చంద్ర చటర్జీ రచించినటువంటి పుస్తకం ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? ఆనంద్ విహార్, ఆనంద్ మఠ్, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, ఆల్ ద ఎబో. పైవన్నీ రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్కటి. ఆనంద్ విహార్, సో ఆనంద్ విహార్ అనేది అసలు ఏ బుక్ లేదండి. సో జస్ట్ ఊరికే ఆప్షన్ పెట్టాము. నెక్స్ట్ ఆనంద్ మఠ్, సో ఆనంద్ మఠ్ రచించిన వ్యక్తి ఎవరు అంటే బకింగ్ చంద్ర చటర్జీ. అండ్ నెక్స్ట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ని రచించిన వ్యక్తి ఎవరు అంటే కిరణ్ దేశాయ్. కిరణ్ దేశాయ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది మనకి? ఆనంద్ మఠ్ అన్నమాట. ఈ నవల ఆధారంగానే మనకి వందే మాత్రం, సో వందే మాత్రాన్ని రచించిన వ్యక్తి ఎవరు మనకి? బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ అంటాము రైట్. సో ఇతను వందే మాత్రం రచించడం జరిగింది. సో అలాగే వందే మాత్రం రచించడానికి సోర్స్ ఏంటిది అంటే ఈ ఆనంద్ మఠ్ నవల అన్నమాట. ఓకే, సో ఈ నవల ఆధారంగా ఇది రావడం జరిగింది రైట్. సో ఇది ఆనంద్ మఠ్. సో వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ రచించారు. అయితే జనగణమనని మన జాతీయ గీతంని ఎవరు రచించారు? సో అది కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ వెన్ ద సుప్రీం కోర్ట్ వాజ్ ఫౌండెడ్? సుప్రీం కోర్టు స్థాపించినప్పుడు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? 14, 6, 10, 8. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? ద టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ వెన్ ద సుప్రీం కోర్ట్ వాజ్ ఫౌండెడ్. సో సుప్రీం కోర్టు గురించి చూస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాము. సో 1937లో. అప్పుడు మనకి సుప్రీం కోర్ట్ ఇంకా తీసుకురాలేదు. ఫస్ట్ మనకి తీసుకొచ్చింది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట రైట్. సో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి స్థాపించారు ఎప్పుడు? 1937లో. ఆ తర్వాత 1950 ఈ సంవత్సరం నాటికి మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది అనమాట. సో ఆ టైంలో మనకి మొత్తం న్యాయమూర్తులు జడ్జెస్ ఎంతమంది అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఆప్షన్ డి 8 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ గా 1+7 అన్నమాట. ఆ టైంలో అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అండ్ రిమైనింగ్ జడ్జెస్ ఉంటారు అనమాట. ఓకే, సో ఇంతమంది ఉండేవాళ్ళు. సో ప్రెసెంట్ ఎంతమంది ఉంటున్నారు? ప్రెసెంట్ జడ్జెస్ వచ్చేసి 1+33 రైట్. సో ఒకరు ఎవరు ఉంటారు మనకి? సిజేఐ ఉంటారు, రిమైనింగ్ అంతా కూడా న్యాయమూర్తులు ఉంటారు అనమాట. ప్రెసెంట్ 1+33. ఆ ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి? ఎస్ అరవింద్ బాబ్డే. అరవింద్ బాబ్డే రైట్. సో అలాగే మనకి బెంచ్ కూడా ఉంది రైట్. కొలీజియం అంటాం కదా. సో కొలీజియంలో కూడా 1+3 మెంబర్స్ ఉంటారు రైట్. సో నెక్స్ట్ ఫస్ట్ సీజేఐ ఎవరు? ప్రెసెంట్ సీజేఐ వచ్చేసి ఎస్ అరవింద్ బాబ్డే. సో ఫస్ట్ సీజేఐ ఎవరు మనకి? సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు ఐ మీన్ 1950 స్థాపించారు కదా సుప్రీంకోర్టు. ఆ టైంలో మనకి ఫస్ట్ సీజేఐ ఎవరు అంటే హెచ్జే కానియా రైట్. సో ఇది దీని గురించి సుప్రీంకోర్టు గురించి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1+7 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ గా అడుగుతున్నారు కాబట్టి మనకి 8 మెంబర్స్ ఇస్ ద ఆన్సర్. '91 క్వశ్చన్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు మనకి ఐఏఈఏ గురించి. ఓకే, సో దీన్ని షార్ట్ కట్ లో ఐఏఈఏ అంటాము. సో ఇదేంటి మనకి తెలుగులో ఏంటి? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. సో ఇది మనకి 1957లో స్థాపించారు. సో ప్రెసెంట్ దీంట్లో 171 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అలాగే దీనికి ఒక డైరెక్టర్ జనరల్ కూడా ఉంటారు, డైరెక్టర్ జనరల్. సో అతని పేరు ప్రెసెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ వచ్చేసి రఫెల్ గ్రోసీ. రఫెల్ గ్రోసీ, హీఈస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, సో అయితే ఇక్కడ ఇది ఎక్కడ ఉంది మనకి?
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ గురించి చూసాము. అయితే ఇది ఎక్కడుంది అంటే మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? పారిస్, రోమ్, వియన్నా, న్యూయార్క్. సో ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ వియన్నా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. వియన్నా వచ్చేసి మనకి ఎక్కడుంది? ఆస్ట్రియాలో ఉంది, రైట్? సో ఆస్ట్రియా అనేది ఒక యూరప్ కంట్రీ. సో యూరప్ కంట్రీ కాబట్టి సో దీని యొక్క కరెన్సీ కూడా ఏముంటుంది మనకి? యూరో ఇస్ ద కరెన్సీ ఆఫ్ ఆస్ట్రియా. అలాగే మనకి అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుంది అంటే అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అణుశక్తి, సో దాన్ని ఓన్లీ పీస్ఫుల్ గా యూజ్ చేసే వాటి కోసమే యూజ్ చేసేటట్లు చేయాలన్నమాట. ఓకే, సో ఎవరైనా వ్యతిరేకంగా చేస్తున్నారనుకోండి వాళ్ళని ఇది శిక్షించడం జరుగుతుంది. సో ఓన్లీ శాంతియుత ప్రయోజనాల కోసం వాళ్ళకి వినియోగించేటట్లు చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అనేది. సో నెక్స్ట్ 92nd క్వశ్చన్, నేమ్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా. సో అర్జెంటీనా కరెన్సీ గురించి అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి పీసో, దినార్, రియల్, ఎన్. ఓకే, సో పీసో, దినార్, రియల్, ఎన్. సో కరెన్సీ ఏంటి మనకి అర్జెంటీనా? ఇట్ ఈస్ పీసో. సో అర్జెంటీనా కరెన్సీ ఇస్ పీసో. అండ్ అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి మనకి? బ్యూనస్ ఎయిర్స్. బ్యూనోస్ ఎయిర్స్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అర్జెంటీనా. అండ్ ప్రెసెంట్ అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎవరు? ఆల్బర్టో ఫెర్నాండెస్. ఆల్బర్టో ఫెర్నాండెస్. సో హీ ఈస్ ద అర్జెంటీనాస్ ప్రెసిడెంట్. ఓకే, సో రిమైనింగ్ చూస్తే మనకి ఎన్ యొక్క ఎన్ వచ్చేసి ఏ దేశ కరెన్సీ? ఓకే, సో దినార్ వచ్చేసి ఏ దేశ కరెన్సీ అంటే దినార్ వచ్చేసి మనకి చాలా కంట్రీస్ దినార్ కరెన్సీగా ఉన్నాయి. లైక్ ఎలాంటివి అంటే ఇరాక్, ఇరాన్, జోర్డాన్, కువైట్, అలాగే బహ్రెయిన్. సో ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా మనకి దినార్ కరెన్సీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రియల్ వచ్చేసి మనకి ఏ దేశ కరెన్సీ అంటే ఇట్ ఈస్ బ్రెజిల్. రియల్ వచ్చేసి మనకి బ్రెజిల్ కరెన్సీ. అండ్ ఎన్ వచ్చేసి మనకి జపాన్ కరెన్సీ, రైట్? సో 93rd క్వశ్చన్, వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇస్ ద నేమ్ ఆఫ్ విచ్ సిటీ ఇన్ ఇండియా. సో వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ నగరానికి పేరు? ఇండియాలో ఏ నగరానికి పేరు వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి, రైట్? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? వారణాసి, అలెప్పూజా ఆర్ అలెప్పి, కోచి, మదురై. సో చూస్తే మనకి ఇక్కడ వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అంటున్నారు. సో ఇటలీలో ఒక నగరం ఈ వెనీస్ అనేది. ఓకే, సో ఇండియాలో వచ్చేసి మనకి అది ఏ సిటీకి ఉందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అలెప్పూజా ఇస్ ద రైట్ వన్. అలెప్పూజా, సారీ సంథింగ్ టైప్ మిస్టేక్ అది. సో స్పెల్లింగ్ వచ్చేసి ALEPPUZHA. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. అలెప్పూజా ఆర్ అలెపి అంటాము. ఓకే, సో ఈ అలెప్పూజాని ఎవరు వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు పెట్టడం జరిగింది అంటే లార్డ్ కర్జన్. ఓకే, సో అప్పట్లో ఇతను ఉండేవాడండి, లార్డ్ కర్జన్. సో ఇతను అలెప్పూజా నగరాన్ని వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకు ఆ నగరాన్ని ఆ విధంగా అతను పిలవడం జరిగింది అంటే అలెప్పూజా అనేది మనకి దాంట్లో కెనాల్స్ కానివ్వండి, బ్యాక్ వాటర్స్ కానివ్వండి, అలాగే బీచెస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో అందుకని చెప్పి వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి పిలవడం జరిగింది, అలెప్పూజా, అలెపి. సో ఇది ఎక్కడుంది మనకి? కేరళలో ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి కేరళలో ఉంది. సో ఓకే, సో రిమైనింగ్ చూసుకుంటే మనకి మదురై. సో రీసెంట్ గా మనం ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడం జరిగింది. సో మదురైని ఏమని పిలిచేవాళ్ళు ఆ నగరాన్ని అంటే సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ నగరానికి పేరు? మనకి మదురై. అండ్ నెక్స్ట్ కోచి. సో కోచి వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో ఇది ఎందుకు క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని పిలిచేవాళ్ళు అనేది నేను ప్రీవియస్ బిట్స్ లో చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి జీకే బిట్స్, ప్రీవియస్ బిట్స్, రైట్? సో అది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 94th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియన్ షేక్స్పియర్. సో ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరికి పేరు? ఆప్షన్స్ వచ్చేసి చాణక్యుడు, కాళిదాస్, శ్రీనాథుడు, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పి ఎవరిని పిలిచేవాళ్ళండి వీళ్ళలో? హీఈస్ ద కాళిదాస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో కాళిదాస్ ని ఇండియన్ షేక్స్పియర్ అని పిలిచేవాళ్ళు. సో ఎందుకు అంటే సో షేక్స్పియర్ వచ్చేసి మనకి ఏంటి, ఇంగ్లీష్
పోయట్రీలో ఫేమస్ పర్సన్ అనమాట. ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ, ఇంగ్లీష్కి సంబంధించి నోవెల్స్లో కానీ షేక్స్పియర్ నోవెల్స్ అని చెప్పి చాలా ఫేమస్ లిటరేచర్కి సంబంధించి. సో అదే విధంగా ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పి ఎందుకు కాళిదాస్ని పిలిచేవాళ్ళంటే, కాళిదాస్ వచ్చేసి ఇండియన్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో ఫేమస్ అనమాట. సంస్కృత లాంగ్వేజ్లో ఇతని లిటరేచర్ వర్క్స్ కానీ ఇవి అన్ని చాలా ఫేమస్ కాళిదాస్ రచనలు. సో అందుకని ఇతన్ని ఇండియన్ షేక్స్పియర్స్తో కంపేర్ చేయడం జరిగింది. సారీ, అతన్ని ఇండియన్ షేక్స్పియర్గా కంపేర్ చేయడం జరిగింది. రైట్. సో కాళిదాస్ రచించిన వాటిలో మెయిన్గా ఒక రచన ఉంది, అది ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం. సో అభిజ్ఞాన శాకుంతలం ఎవరు రచించారు అంటే మనకి కాళిదాసుడు. రైట్. సో నెక్స్ట్ శ్రీనాథ. సో హీఈస్ శ్రీనాథుడు వచ్చేసి మనకి ఇతను ఒక తెలుగు పోయెట్ అనమాట. సో తెలుగు లిటరేచర్లో ఎన్నో కవితలు ఎన్నో నోవెల్స్ రాయడం జరిగింది శ్రీనాథుడు గారు. ఓకే. సో నెక్స్ట్ చాణక్యుడు వచ్చేసి అర్థశాస్త్ర రచయిత, చాణక్య నీతి అని కూడా అంటాము. సో అర్థశాస్త్రాన్ని రచించింది చాణక్యుడు. ఓకే. సో నెక్స్ట్ 95th క్వశ్చన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ప్రభుత్వ పరిపాలన. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగులో ఏమంటాం? ప్రభుత్వ పరిపాలన. అయితే దాని పితామహుడు ఎవరు అంటున్నారు. సో యాక్చువల్గా మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకొచ్చిందే మెయిన్ పర్సన్ ఇతను అనమాట. సో అతన్నే ఫాదర్గా పిలవడం జరిగింది. ఓకే. సో ఆప్షన్స్ ఏంటి మనకి? కౌటిల్య, అరిస్టాటిల్, వుడ్రో విల్సన్, రూజ్వెల్ట్. రైట్. సో హూ ఇస్ దట్ పర్సన్? హీఈస్ వుడ్రో విల్సన్. సో వుడ్రో విల్సన్ని హీఈస్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇతన్ని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని సివిల్ సర్వీసెస్ వాళ్ళు చేయడం జరుగుతుంది, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు. సో అది తీసుకొచ్చిందే మెయిన్గా వుడ్రో విల్సన్ అనమాట. సో 19th century ఎండింగ్లో మనకి ఇది స్టార్ట్ అయింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ఓకే. సో ఆ టైంలో వుడ్రో విల్సన్ గారు ఉండడం జరిగింది అండ్ అతని చేతే ఇది ప్రారంభించడం కూడా జరిగింది అనమాట. సో అందుకని చెప్పి ఇతన్ని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే రూజ్వెల్ట్. సో ఇతను వచ్చేసి మనకి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటాము, ఎఫ్డి రూజ్వెల్ట్ అని. సో ఇతను ఎవరు అంటే ఒక అమెరికన్ పొలిటీషియన్. అలాగే ఇతను 32nd ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ కి 32nd ప్రెసిడెంట్. అది కూడా ఏ ఇయర్ లో ఉన్నారు? ఇతను 1933లో ఉండడం జరిగింది. రైట్. సో రిమైనింగ్ చూసుకుంటే మనకి కౌటిల్య, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ని ఏమని పిలిచేవాళ్ళు? సో అరిస్టాటిల్ ని ఏమని పిలిచేవాళ్ళండి? ఏ ఫాదర్ ఆఫ్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ అరిస్టాటిల్ అంటే ఆన్సర్ చేయండి మీరు కామెంట్ సెక్షన్ లో. రైట్. సో ఈ క్వశ్చన్ కి నేను ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ లో ఆన్సర్ చేశాను. సో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అరిస్టాటిల్ ని దేనికి ఫాదర్ గా పిలిచేవాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ కౌటిల్య. కౌటిల్య వచ్చేసి మనకి హీఈస్ నన్ అదర్ దెన్ చాణక్య అనమాట. సో చాణక్యని కౌటిల్య అంటారు. ఆర్ సమ్ అదర్ నేమ్ కూడా పిలిచేవాళ్ళు అనమాట, విష్ణు గుప్తా. సో విష్ణుగుప్త, కౌటిల్య, చాణక్య ఇవన్నీ కూడా చాణక్యుడికి ఉన్నటువంటి రిమైనింగ్ నేమ్స్ అనమాట. ఓకే. సో చాణక్య వచ్చేసి మనకి ఏంటి? ఇండియన్ మాకియవెల్లి అని పిలిచేవాళ్ళు. రైట్. కౌటిల్యాని ఏమని పిలిచేవాళ్ళు? ఇండియన్ మాకియవెల్లి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్, హౌ ఈస్ ద వరల్డ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th June? ఆప్షన్స్ ఏంటి మనకి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఆదివాసీ డే, వరల్డ్ టూరిజం డే, నన్ ఆఫ్ ద అబోవ్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీని ఏ విధంగా పాటిస్తారు? సో ఆల్రెడీ మనకి 5th June ఈస్ కంప్లీటెడ్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్సర్ వచ్చేసి. అండ్ ఆన్సర్ తెలిస్తే కాదు, థీమ్ కూడా తెలుసుకోవాలి మనకి. సో ఇయర్ 2020కి సంబంధించి థీమ్ ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. సో 5th June ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ లో అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఈ ఇయర్ 2020కి థీమ్ ఏంటి? So what is the theme of World Environment Day? So it is celebrate biodiversity. So note down చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అనేవి. సెలబ్రేట్ బయోడైవర్సిటీ. రైట్. సో ఇది మనకి ఈసారి థీమ్ వచ్చేసి. నెక్స్ట్ ఆదివాసీ డే. వరల్డ్ ఆదివాసీ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? August 9th జరుపుకోవడం జరుగుతుంది. అండ్ దీన్ని ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్
ద వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ అంటే వీళ్ళే అన్నమాట, ఆదివాసీస్ ట్రైబల్ పీపుల్. సో వీళ్ళ గురించి సపరేట్ గా వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం అండ్ వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం మెయిన్ గా అందరికీ తెలియాలి, అందరికీ అని చెప్పి ఇది ఒక డే అనేది వాళ్ళ కోసం సెలబ్రేట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 9th జరుపుకుంటారు. అది కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్ గా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం. అది ఎప్పుడు జరుపుకుంటాం మనం? ఎవ్రీ ఇయర్ కూడా September 27th. సో ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రపంచ పర్యాటక దినోత్సవం అనేది. 97th క్వశ్చన్, వేర్ ఈస్ విక్రమ్ సారాభాయ్ లొకేటెడ్? సో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అనేది ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉంది మనకి? ఇది ఆప్షన్స్ ఏంటి? తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్, నన్ ఆఫ్ ద అబోవ్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇన్ కేరళ, దట్ ఈస్ ఇన్ తిరువనంతపురం. సో తిరువనంతపురంలో మనకి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అనేది ఉంది. సో ఫస్ట్ లో ఇది మనకి అసలు ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1962లో స్థాపించడం జరిగింది, రైట్? ఓకే, సో 1962 కాదు, 1963. అండ్ ఫస్ట్ లో మనకి 1962లో TERLS, దట్ మీన్స్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఫస్ట్ ఈ స్టేషన్ గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, రైట్? TERLS. ఓకే, ఆ తర్వాత 1963లో ఏం జరిగింది అంటే దీని యొక్క పేరును మార్చేసి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అని చెప్పి పేరు మార్చడం జరిగింది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పి, రైట్? సో అప్పుడు విక్రమ్ సారాభాయ్ గారి యొక్క గుర్తు అతని యొక్క నేమ్ కి అతని గుర్తింపుగా దీని నేమ్ ని చేంజ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి విక్రమ్ సారాభాయ్ని ఏమంటారు అంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఫాదర్ ఎవరు అంటే మనకి విక్రమ్ సారాభాయ్. అతని పేరు మీదమే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ తిరువనంతపురం, కేరళ, రైట్? సో నెక్స్ట్ 98th క్వశ్చన్, when did the central government launch the project tiger scheme? సో ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది, అయితే ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి 1984, 1973, 1980, 1982. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఈ ఇయర్స్ వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో డైరెక్ట్ గా థియరీలోకి వెళ్ళిపోవాలి. సో ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది ఎవరు? ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని లాంచ్ చేశారు. సో ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉండడం జరిగింది. ఆవిడ ఏ ఇయర్ లో ఉన్నారు మెయిన్ గా తెలుసుకుంటే మనం ఆ ఇయర్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా మీరు ఎప్పుడైనా ఇయర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా వాటిని ఆన్సర్ చేయొచ్చు. సో దీన్ని ఇందిరాగాంధీ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఏ ఇయర్ లో లాంచ్ చేసింది అంటే 1973లో లాంచ్ చేయడం జరిగింది, అది కూడా ఏప్రిల్లో అన్నమాట. ఏప్రిల్ 1973లో లాంచ్ చేశారు. సో ఎందుకు అంటే అప్పటిదాకా టైగర్స్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని డెవలప్ చేయడం కోసం, ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం ఇది ఒక ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో ఇది ఎక్కడ ఉంది మనకి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్, రైట్? సో అలాగే టైగర్ గురించి చూస్తే మనకి టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సో ఇది మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఖచ్చితంగా దీనికి నేను నెక్స్ట్ డే దీనికి ఆన్సర్ ఇస్తాను. టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఓకే, సో ఇది ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ గురించి. ఏ ఇయర్ లో లాంచ్ చేశారు? 1973లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 99th క్వశ్చన్, వేర్ ఈస్ ద నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్? నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ అనే ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? తిరువనంతపురం, గుజరాత్, తమిళనాడు, కేరళ. సో యాక్చువల్ గా ఈ నేమ్ వచ్చేసి మనకి IISR అని అంటాము, అంటే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, రైట్. సో దీన్ని ఐఏఎస్ఆర్ గా పిలుస్తారు. అండ్ ఐఏఎస్ఆర్ అంటే వేరేది కూడా ఉంది. సో అయితే ఇది ఎక్కడుంది మనకి అంటే కోజికోడే. సో కోజికోడే ఎక్కడుంది మనకి? కేరళ అన్నమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, రైట్. సో ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఐకార్ అన్నమాట. ఐకార్ అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క సబ్సిడరీ ఇన్స్టిట్యూట్ ఇది. సో దీన్ని 1975 లో దీన్ని స్థాపించడం జరిగింది కేరళ, అది కూడా ఇక్కడ కోజికోడే. సో నెక్స్ట్ 100th క్వశ్చన్. ద కంట్రీ నోన్ యాజ్ యూరప్స్ ప్లే గ్రౌండ్, ఆర్ ద కంట్రీ ఈజ్ నోన్ యాజ్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్? సో యూరప్ క్రీడా స్థలం అని పిలువబడే దేశం ఏంటిది? ఆప్షన్స్ ఏంటి మనకి? ఫ్రాన్స్, కొరియా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, రైట్. సో అయితే ఏ కంట్రీని మనం ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటాము? సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆన్సర్, ఇట్ ఈస్ సి, స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటారు. ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ ఆర్ యూరప్స్ ప్లే గ్రౌండ్, రైట్. సో దీన్ని ఎవరు పిలిచారు అంటే ఒక రైటర్ అన్నమాట. ఇంగ్లీష్ స్టోరీ రాసేటటువంటి ఒక రైటరు, ఇంగ్లీష్ నావెల్స్ రాసేటటువంటి రైటరు. అతని పేరు లెస్లిక్ స్టీఫెన్. లెస్లిక్ స్టీఫెన్ అనే వ్యక్తి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. అండ్ అతను రాసినటువంటి ఒక నావెల్లో కూడా దాన్ని సంబోధించడం జరిగింది అనమాట. సో స్విట్జర్లాండ్ ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అంటారు. సో ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ యూరోప్ అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్విట్జర్లాండ్ ఈస్ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్, రైట్. సో ఆప్షన్ సి ఇస్ ద. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.